హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మనం ఈ గ్రౌండ్కి వచ్చామన్నమాట. నేను ఈ గ్రౌండ్కి వచ్చాను అనమాట. అంటే ఇన్ని రోజులు మనకి రెస్ట్ లేదు. అంటే రెస్ట్ అంటే నేను ఒక్కడనే రోజుకి 7-8 పనులు, అంటే ఫిట్టింగ్ ఉట్టి న్యూ కనెక్షన్ మీద న్యూ కనెక్షన్ అలా పడుతూనే ఉన్నాయన్నమాట. ఒక్క రోజుల్లో నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను అనమాట. అంటే గర్ల్స్ హై స్కూల్, ఒక ఊర్లో ఒక స్కూల్ ఉందన్నమాట, గర్ల్స్ హై స్కూల్ అని. అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ ఏంటంటే సిచ్యువేషను, వాళ్ళు న్యూ కనెక్షన్ కానీ పిలిచారనమాట మనకి. నేను వెళ్ళాను, న్యూ కనెక్షన్ చేయడానికి వెళ్ళాను అనమాట. చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏం చెప్పారంటే, అంటే నువ్వు న్యూ కనెక్షన్ కాకుండా ఈ పని కూడా చేసిస్తావు కదా అన్నారు. ఆ పని ఏంటంటే టీవీ ఫిట్టింగ్ అనమాట. టీవీ తీసి పెట్టాలన్నమాట. ఆ టీవీ తీసి పెట్టాను అనమాట. అలాగే ఎన్ని టీవీలు పెట్టాను, ఒక టీవీ కాదు, 4 టీవీలు తీసి పెట్టాను 4 టీవీలు తీసి పెట్టాను అనమాట. దాని తర్వాత ఒకటి న్యూ కనెక్షన్, దాంతోపాటు ఇంకో గొడుగుని తీసి పెట్టాను అనమాట. అంత పని నేను ఒక్కనే చేశా, అది కూడా ఎండలో. నేను ఒక్కనే 4 టీవీలు తీసి పెట్టాను, అది కూడా 43 ఇంచ్. మామూలు విషయం కాదు 43 ఇంచ్ అంటే, ఒక్కడనే చేయడం అంటే. దానికి ఇద్దరు ముగ్గురు కావాలి. నేను ఒక్కనే ఫిట్టింగ్ చేసి దాన్ని ఫిట్ చేశా. అది మ్యాటర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఖాళీ లేదనమాట, నాకు మెయిన్ ఖాళీ లేదు. అది దాని తర్వాత కొంచెం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ హెచ్ఎం మేడం, ఎవరైతే ప్రిన్సిపల్ అంటారు కదా, హెచ్ఎం ప్రిన్సిపల్ మేడం ఏమో అలాగే నించొని చూస్తుంది అనమాట. ఎలా చేశాడు, బాగా చేశాడు, ఛానల్ మార్చు అన్నారు. ఛానల్ మార్చా. దాని తర్వాత చూసింది భక్తి ఛానల్ పెట్టాను. భక్తి ఛానల్ పెట్టాను అనమాట. దాని తర్వాత చూసింది. దాని తర్వాత మేడం నాకు టైం అవుతుంది, వెళ్ళాలి మేడం అంటే, అప్పుడు సాయంత్రం అంటే తెల్లారి నేను 9:30కి వెళ్తే, సాయంత్రం నేను ఎంతకి 5:30కో 6కో వచ్చాను అనమాట ఇంటికి. అది సంగతి. ఇన్ని రోజులు పడిన కష్టం చెప్తున్నాను అనమాట మీకు. ఆ కష్టాన్ని నేను వీడియో రూపంలో కూడా చూడొచ్చు. అక్కడ గర్ల్స్ హై స్కూల్ కదా, అక్కడేమో అందరూ, అంటే హాస్టల్ కూడా లోపలే, స్కూల్ కూడా లోపలే. అయితే అందరూ టీవీ చూస్తున్నారు అనమాట. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీవీ చూస్తుంటే, నేనేమో అందరు లెగిసిపోండి అర్జెంటుగా, ఇక టీవీ ఫిట్టింగ్ వద్దని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు ఎలాగ లెగిసారంటే, నాకు కొట్టేస్తారా ఏంటి, వీళ్ళు కొట్టేసినట్టున్నారే నన్ను అన్నట్టు ఫీలింగ్ అయిపోయింది అనమాట నాకు. అలా లేచారనమాట. ఎబ్బేగా కొరివారు వచ్చి, అంటే ఇప్పుడే చెయ్యాలా అన్నట్టు వచ్చారనమాట మీదకి. నేను జడిసిపోయాను. అయినా సరే కాన్ఫిడెంట్గా వెళ్ళండి ఒక గంట పని మీకు టీవీ మళ్ళీ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పెద్ద టీవీ ఉంటుంది, పెద్ద టీవీలో మీరు చూస్తారు అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నారనమాట. అప్పుడు టీవీ ఫిట్టింగ్ చేసి ఒక అరగంటలో చేసి దాని తర్వాత వాళ్ళని కూర్చోబెట్టాను అనమాట. వాళ్ళు ఏదో సినిమాలు చూస్తున్నారు. అది హాస్టల్ లైఫ్ వేరే కదా వాళ్ళకి. సినిమా అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూస్తామని ఒక సరదా అనమాట వాళ్ళకి. అందుకే అరగంటలో పని చేసాం అనమాట. చాలు, ఈరోజు మనం గ్రౌండ్కి వచ్చాం ఫైనల్గా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. చాలు అయితే, అంటే ఇది మన పర్మనెంట్ ప్లేస్ అనమాట, అది టెంపరీ ప్లేస్. ఎందుకంటే ఎండ ఎక్కువ అవుతుందని అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ ఎవరు లేరు కదా, చేసేద్దాం అక్కడ సగం అని వెళ్ళిపోయాను అనమాట. నేను వీడియో ఇలాగ ఆపాను లేదో వచ్చారనమాట అందరూ జనాలు. వస్తే మనకు కొద్దిగా సిగ్గు కదా, అందుకే ఇటు సైడ్ వచ్చాం అనమాట మన పర్మనెంట్ గ్రౌండ్కి. ఇది మన పర్మనెంట్ గ్రౌండ్ పిచ్, ఇది అనమాట. అది మ్యాటర్. చాలు, అంటే నేను ఏమనుకుంటున్నానంటే, అనుకోవట్లేదు, ఇంత పని పడింది కదా, నేను ఎవరినో ఒకరిని పెట్టుకోవచ్చు కదా. అంటే నేను ఒక్కడనే ఈ పని మొత్తం చెయ్యాలా అంటే ప్రెషర్ ఎక్కువ పడిపోద్ది నా మీద. ఎవరినైనా ఒక కుర్రోడిని పెట్టుకొని ఆడికి ఒక పనికి పంపించి నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే ఎలాగుంటుంది అని ఆలోచించాను అనమాట. ఆలోచిస్తే ఇప్పుడు సడన్గా నేను దానికి అలవాటు పడిపోయాను. దేనికి, ఒక కుర్రోడి నుంచి నేను ఇక్కడ సగం పని ఆడక్కడ సగం పని చేయిస్తున్నాను. నేను ఇక్కడ చేస్తున్నాను, అక్కడ ఆడ ఉంచి చేస్తున్నాడు సగం పని. ఓకేనా, చేస్తుంటే సడన్గా ఆ కుర్రోడికి ఏంటంటే ఇంకో దగ్గర ఏదో ఉద్యోగమో ఏదో వచ్చింది, లేదంటే నేను మానేస్తాను, ఇంత ఎండలో నేను చేయలేకపోతున్నాను అని మానేసాడు అనుకోండి, నేను టోటల్గా ఆడి మీద డిపెండ్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఎక్కువ పని పడిపోయింది, నేను ఇక్కడ సగం పని చేస్తున్నప్పుడు నేను మానేస్తాను అని చెప్పేశాడు అనుకోండి, నాకు ఇంకో పని ఆగిపోద్ది కదా. నేను టోటల్గా ఆడి మీద డిపెండ్ అయిపోయాను. డిపెండ్ అయిపోతే ఇప్పుడు నేనేమో నాకు బద్ధకం పెరిగిపోద్ది.
నేను ఒకళ్ళ దగ్గర పని చేశాను కదా, నాకు తెలుసు. ఒకళ్ళ అంటే నేను డిపెండ్ అయిపోయాక నాకు బద్ధకం ఎక్కువ పెరిగిపోద్ది అనమాట. ఆ పని అక్కడ ఆగిపోద్ది, ఈ పని ఉంచో ఇక్కడ నేను ఆ పని తర్వాత చేయాలి అని ఒక థాట్తో ఈ పని చేస్తానన్నమాట. నాకు అది తెలుసు, ముందు నుంచి తెలుసు అలాగ అవుద్ది అని ముందు నుంచి తెలుసు. నేను అందుకే ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు అని నేను ఒకటి పెట్టుకున్నాను అనమాట మైండ్లో. ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కువ పని అయితే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు చేసే అంత శక్తి ఉంది. ఇప్పుడు ఈ పని మనం చేయగలం, మనకు శక్తి ఉంది, అంత చేసేస్తా, దానికేం ప్రాబ్లం లేదు. కాకపోతే మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎండలో పని చేయాలంటే అయ్యో ప్రెషర్ ఎక్కువైపోతుంది, నేను ఇంకొన్ని పెట్టుకోవాలి కదా అనే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్లో నేను దాని తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత మనకి మొత్తం పేమెంట్ అందిన తర్వాత ఆ థాట్ ఎగిరిపోద్ది అనమాట. ఆ థాట్ మరి రాదు. దాని తర్వాత ఏంటి ఆలోచిస్తాను తెలుసా, ఒకరిని పెట్టుకుంటే డిపెండ్ అవ్వడమే కదా, ఆడి మీద డిపెండ్ ఎందుకు అవ్వడం, మనం చేసేయగలం కదా, మనకి శక్తి ఉంది కదా అని అలా కంటిన్యూ నడుస్తుంది అనమాట మన పని. చలో ఈ ఏప్రిల్ నెలే, దాని తర్వాత మే నెల ఎలా ఉంటుందో చూడాలి. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.